తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. మరి ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు రేణుకా గారు ఉన్నారు. మరి రేణుకా గారు మన కోసం ఏ వంటకాలు నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో రేణుకా గారు. హలో. మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం నేర్పించబోతున్నారు? తమలపాకు పచ్చడి అండి. ఇంకొక ఐటమ్ టమాటా హల్వా. టమాటో హల్వా. ఓకే అండి, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం తమలపాకు పచ్చడి అలాగే టమాటో హల్వా నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్ ఐటమ్ ఏంటో తెలుసుకుందాం. సో రేణుకా గారు, ఫస్ట్ మాకు ఏం నేర్పించబోతున్నారు? తమలపాకు పచ్చడి అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? ఓకే అండి. తమలపాకులు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? అలాగే. ఓకే, ముందుగా ఏం చేయాలండి? పాన్ పెట్టాలండి. ఓకే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఓకే, ఈ పని సరిపోతుందా? చాలండి. ఎంత ఆయిల్ తీసుకోవాలండి? 3 స్పూన్స్ వేయాలండి. 3 స్పూన్స్. అంటే మనం ఫ్రై అయ్యేంత వరకు చాలండి. చాలా చాలు. కొంచెం కాగినాక జీలకర్ర వేయాలండి. ఓకే, కొంచెం నూనె కొంచెం వేడెక్కాక వేద్దాం. ఓకే. సో రేణుకా గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నిజాంపేట రోడ్ నుంచి అండి. నిజాంపేట రోడ్ నుంచి. ఓకే, మరి మా లోకల్ కిచెన్ రోజు చూస్తూ ఉంటారా? రోజు చూస్తూ ఉంటారు. మరి మేము చూపించే వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? సాయంత్రమే మళ్ళీ ట్రై చేస్తానండి. ఓకే, అదే రోజు ఈవినింగ్ ట్రై చేసేస్తారా? అంటే మా పిల్లలకి స్నాక్స్ అంటే ఇష్టం అనమాట. ఓకే, చేస్తాం. సో ఏ స్నాక్ ఐటమ్ వచ్చేసినా కానీ చేసేస్తారు అనమాట. కర్రీస్ కూడా బాగుంటాయి కదా. అవును, విజయరావు గారు చేస్తారు కదా, అవన్నీ స్పెషల్స్ అవన్నీ కూడా. ఓకే, మరి నూనె కాగింది కదండి, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు జీలకర్ర వేయాలండి. ఓకే, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా జీలకర్ర కొంచెం వేపండి. కొంచెం ఆవాలండి. ఓకే, ఆవాలు. సో పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? ఇప్పుడు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటాయండి. ఓకే, శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్ లో మనం రోస్ట్ చేసుకోవాలి కదండి. మినపప్పు కూడా వేయచ్చండి. ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మనకి అందులో టేస్ట్ బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొంచెం వేగాలండి. ఓకే. సో ఇవన్నీ కూడా సన్న మంట పైన మనం వేయించుకోవాలండి. ఓకే. ఓకే అండి, రోస్ట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలండి. మనకి సరిపడినంత కారం బట్టి అట్లా వేసుకోవాలన్నమాట. ఓకే. ఎంత కారం తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. ఓకే. కరివేపాకు వేద్దామండి. ఓకే, పచ్చిమిర్చి వేయగానే మనం ఇమీడియట్గా కరివేపాకు వేస్తాం. కరివేపాకు కొంచెం హార్ట్కి మంచిదండి. కరివేపాకు వేయాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఏంటంటే హార్ట్కి మంచిది అనమాట, హెల్త్కి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ భోజనంలో మనం ఒకటి ఎప్పుడు వండినప్పుడు ఒకటి వేసుకుంటే చాలా మంచిది. చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ ఎన్ని వెల్లుల్లి రెప్పలు తీసుకుంటున్నామండి? ఒక 5-6 అండి. 5-6. మరి తమలపాకులు ఎన్ని తీసుకోవాలండి? తమలపాకు వేపక్కర్లేదండి, ఎందుకంటే వేపితే మళ్ళీ కొంచెం బొగరుగా ఉంటుంది, దాంట్లో పోతుంది అనమాట. ఓకే, కానీ ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి? అంటే ఒక 10 అట్లా. 10-15. కొత్తిమీర కూడా చాలా మంచిది అనమాట అండి. కొత్తిమీర కూడా మేము ఎప్పుడు వాడతామండి. పచ్చడిలో అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలండి. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ అయితే మామూలుగా వేసుకుని తీసేస్తాం కదండి కర్రీస్ లో, అట్లా కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర అంటే కొంచెం వేసుకోవచ్చండి, మన ఇష్టం అది, ఎంతైతే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా. ముందు ఫ్రై చేసుకోవాలండి.
చింతపండు రసం బెల్లం అన్నీ కలిపి మళ్ళీ గ్రైండర్లో వేసుకుని మిక్సీ చేయాలి. అచ్చా, ఓకే. తమలపాకులు అన్నీ కలిపి చేయాలన్నమాట. ఓకే అండి, ఆల్మోస్ట్ ఆఫ్ ఫ్రై చేసేయండి. అయిపోయినాయి కదా, ఆఫ్ ఆఫ్ చేసేసారా? చేసేయండి. ఓకే. గ్రైండ్ చేయాలండి. ఓకే, ఇది కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. చింతపండు అది తమలపాకులు అన్నీ వేసి చేయాలి. ఓకే ఓకే వ్యూవర్స్, మరి మనం తమలపాకు పచ్చడి చేసుకుంటున్నాం కదా, దానికోసం అన్ని ఫ్రై చేసుకున్నాం. అది చల్లారాక మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరి అది చల్లారే లోపు ఒక చిన్న బ్రేక్.